మీ అందరికీ గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మరి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ నైనా ప్రభువా, మరి ఈ సాయంకాలం వేళ ప్రభువా, మరి 6 గంటల సమయంలో మరి ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మదేవ నీ సహవాసంతో ప్రభువా మరి ఆరాధన మొత్తం తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన మెస్సీ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆరాధన చేతును అన్ని వేళన, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతున్, ఆత్మతో సత్యముతో ఆరాధింతున్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యకు, నా ప్రాణ ప్రియుడా యేసయ్యకు, నన్ను గన్న తండ్రి నా యేసయ్యకు, నన్ను గన్న తండ్రి నా యేసయ్యకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన బలవంతుడా జయశీలుడా, బలవంతుడా జయశీలుడా, మృత్యుంజయుడైన జీవదాత, మృత్యుంజయుడైన జీవదాత. ఉన్నవాడు అనువాడు నీకే స్తోత్రం, ఉన్నవాడు అనువాడు నీకే స్తోత్రం. సృష్టికర్త సజీవుడు నీకే స్తోత్రం, సృష్టికర్త సజీవుడు నీకే స్తోత్రం. స్తుతి చేయుట నాకెంతో శుభకరమును, స్తుతి చేయుట నాకెంతో శుభకరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తివంతుడా సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నీవు తప్ప నాకు, నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప వేరెవర్ని పూజింపనేనయ్యా. నిత్యము నీ నామమే స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళన, స్తుతి 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 ఆరాధన. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా,
మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభువా, మరి ఈరోజు మరి వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి, నాయన ప్రభువా. మరి తండ్రి పరిశుద్ధాత్మ దేవ, నీ సహవాసాన్ని మాకు దయచేసినందుకు వేల కోట్ల వందనాలు తండ్రి ప్రభువా. మేము మా అంతటా మేము దారి తప్పకుండా నాయన నడిపించండి ప్రభువా. ఈ లోకం గురించి కాకుండా నీ గురించి ఆలోచించే బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. అదేవిధంగా ప్రభువా, మంచి తెలివిని జ్ఞానాన్ని మాకు దయచేసి నీ వాక్య జ్ఞానంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేషయ్య నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరి వందనాలు. అందరు బాగున్నారా? కొన్ని విషయాలు మరి వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. మరి ఈ రోజుల్లో మనకు ప్రభు గురించి కానీ మరి మరియమ్మ గురించి కానీ ఎన్నో విషయాలు అంటే ప్రశ్నలు వేయడము, ఆ ప్రశ్నలు అనేవి అప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎదురైన ప్రశ్నలే అవి. మనము మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో మనము చదివితే అర్థమవుతుంది. దాన్ని ధ్యానించుకుందాం ఒకసారి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సద్దుకాయలకు కానీ మరి ఎవరైతే ప్రధానులు ఎవరైతే ఉన్నారో మరి జ్ఞానులు వాళ్ళందరికీ సమాధానం ఎలా చెప్పారో మరి ఒక్కసారి అది ధ్యానించుకొని మనము వివరాల్లోకి వెళ్దాం. వార్త 12వ అధ్యాయంలో చూసుకుంటే 1 నుంచి 9వ వచనం దాకా చూసుకుంటే ద్రాక్ష తోట అంటే సంఘము, సంఘం అంటే భూమి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుల గురించి చెప్తా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరిని మరి ద్రాక్ష తోట వలె ఉంటారు. అంటే తన కుమారుల్ని అంటే తన శిష్యుల్ని ఎవరినైతే సువార్తని ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళందరినీ అంటే ఉపమాన రీతిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరినీ మరి ఇలా చంపేస్తారు. తర్వాత ఆయన వచ్చి వాళ్ళ పని కూడా పడతారని, మరి యజమాని అయినప్పుడు యజమాని కుమారుణ్ణి కూడా చంపినప్పుడు ఆయన కోపం వస్తుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు మరి భూమి మీదకి వచ్చి శిలువ యాగం చేసినట్టుగా ఈ ద్రాక్ష తోట వల్లే మరి ద్రాక్ష తోట గురించి చెప్పిన దాని గురించి అందులో యజమానైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఉపమాన రీతిలో మరి ముందే చెప్తా ఉన్నాడు. నన్ను బంధిస్తారు, నన్ను చంపుతారు, నేను వస్తాను. అంటే ద్రాక్ష తోట వల్లే మరి పని వాళ్ళని ఇచ్చారంటే భూమి మీద అప్పటికే ప్రవక్తలు అనేవారు ఉన్నారు. వాళ్ళందరూ చేసే పని దేవుడి గురించి చెప్పారు. మరి వాళ్ళల్లో కొంతమంది సరిగా లేక వాళ్ళను కూడా మరి శిక్ష పడ్డది కాబట్టి వాళ్ళు కూడా మరణించారు. కాబట్టి నా కుమారుణ్ణి మీ దగ్గర పంపిస్తున్నానని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్త గురించి మరి ఇందులో ఉపమాన రీతిగా అంటే ద్రాక్ష తోటతో పోలుస్తూ చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ నుంచి 12 నుంచి మరి చదువుకుందాం. 12వ వచనం నుంచి, అను లేఖనములను మీరు చదవలేదా? అవి అడగగా తమను గూర్చి ఉపమానమును చెప్పినవని వారు గ్రహించిన ఆయనను పట్టుకొనుటకు సహాయమును
చేయుచుండిరి. గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి అక్కడున్న యూదులు కానీ ఎవరైతే పట్టుకోవాలని చూశారో అక్కడున్న జనాంగంని చూసి ఈయన చేసే అద్భుత కార్యాలు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యాలు కానీ మరి బోధ కానీ బోధిస్తూ దేవుని రాజ్య సువార్త చేస్తున్నాడు, మరి ఈయనని బంధించాలి, శిక్ష వేయాలని అక్కడున్న సద్దుకాయలు కానీ మరి బోధకులు కానీ ఏం చేస్తారంటే అక్కడున్న యూదులు మరి క్రీస్తుకు వ్యతిరేకమైన వారు ఈయనకు సిలువ వేయాలి, మరి ఈయన బంధించాలని ప్రభువుని పట్టుకోవాలని చూస్తే అక్కడున్న జనాంగాన్ని చూసి అక్కడున్న వారు భయపడి మరి పట్టుకోలేక పారిపోయారు, విడిచిపోయారు, భయపడ్డారు. అంటే అక్కడున్న జనాంగాన్ని చూసి ఈయనను మేము పట్టుకుంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరు వదలలేరు అని భయంతో అక్కడున్న వారు వెళ్ళిపోయారు. అదేవిధంగా చూసుకుంటే వారు మాటలలో ఆయనను చిక్కపరచవలనని పరిసయ్యులు హేరోదీయులు కొందరిని ఆయన యొద్దకు పంపిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఏమన్నా ప్రశ్నలు అంటే అంతు చిక్కని ఏమైనా ప్రశ్నలు వేసేస్తే మరి అందులో ఈయన సమాధానం చెప్పకపోతే ఈయన ఇరుక్కపోతాడు, చిక్కులో పడిపోతాడని అక్కడున్న హేరోదు రాజు ఎవరైతే ఉన్నారో మరి వారిని పరిచయులను పంపించారు. అంటే కొందరిని జ్ఞానుల్ని పంపించి ప్రశ్నలు వేపిద్దామని ప్రయత్నిస్తాము. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవనిని లక్ష్యపెట్టు వాడివని మేమెరుగుదుము. నీవు మేమిట్ల వలె ఉన్నవాడెవడు? దేవుని మార్గంలో సత్యముగా బోధించువాడు కైసరికి పన్ను ఇచ్చుటకు న్యాయము కాదా? నువ్వు సత్యవంతుడివి, నువ్వు ప్రభువా అంటే బోధకుడా, నువ్వు సత్యవంతుడివే, కానీ నువ్వు మరి సత్యవంతుడైనప్పుడు కైసరికి మరి పన్ను కట్టాలి కదా, రాజుకి పన్ను కట్టాలా లేదా అని వాళ్ళు అక్కడ ఉన్న పరిచయులు మరి అడుగుతున్నారు. ఈయన మరి కట్టద్దంటారా, మరి కట్టాలంటాడా అని. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కడతావా, కట్టాలా లేదని, అక్కడ ఉన్న రాజుకి పన్ను కట్టాలా లేదని అక్కడ ఉన్నవారు అడుగుతూ ఉన్నారు. అయితే ఇదేమి చెయ్యకుందము అని ఆయనను అడిగిరి. ఆయన వారికి వేషధారమును ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక్క దినారమును నా యొద్దకు తెచ్చి చూపండి. వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఆ రూకమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరివని అనిరి. అందుకు యేసు, కైసరివి నాకు, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పగా వారాయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చిక్కులో పెట్టినప్పుడు మరి రాజుకు పన్ను కట్టాలి కదా, మీరు పన్ను కట్టాలి కదా, మీరు జ్ఞానులు కదా, మీరు సత్యవంతులు కదా అని ఇప్పుడు వేసిన ప్రశ్నలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక 2000 సంవత్సరాల కిందటనే చేశారు. మరి దానికి కూడా సమాధానం చెప్పారు. మరి దాని మీద ఏం రాసింది అంటే ఇది కైసర్ గురించి రాసింది, మరి కైసర్ది కైసర్కి ఇవ్వండి,
దేవుడిది దేవుడికి ఇవ్వండి అనగానే అక్కడున్న వారందరూ బహుగా ఆశ్చర్యపడారు. అంటే ఆశ్చర్యంతో మా ఇంత పెద్దగా అనేసాడు, మేము జ్ఞానులం అనుకుంటే ఈయన మాకన్నా జ్ఞానే ఉన్నాడని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. పునరుత్థానం లేదని చెప్పండి. సద్దుకాయలు ఆయన యుద్ధకు వచ్చిరి. బోధకుడా, తన భార్యను బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానమును కలగజేయవలెనని మోషే మాకు రాయించెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను కనుక రెండోవాడు ఆమెను కూడా పెళ్లి చేసుకొనెను. వాడు సంతానము లేక చనిపోయాను. అటువలే 3వ వాడు కూడా చనిపోయాను. ఇట్లా 7 సంతానము లేకయు చనిపోయేది. అందుకు అందరి వెనుక ఏ స్త్రీ చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవని ఆమె భార్యగా ఉండును. ఆమెను 7 గూర్చి భార్య ఆయన కదా అని అడిగింది. అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పోవున్నట్టు వలని కానీ పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు కానీ పరలోకమందు దూతల వలె రొందుదురు. వారు లేచి నందర మృతులలో గూర్చి సంగతి మోషే గ్రంథములలో పొందు గురించి రాసి ఉన్నాడు కదా, భాగములలో మీరు చదవలేరా అని ఆ భాగము చెప్పాను. వారు మృతులలో నుండి లేపినప్పుడు పెళ్లి చేసుకోరు, పెళ్లి కీయబడరు కానీ పరలోకమందు దూతల వలె నుందుదురు. వారు లేచెదరు కానీ మృతులను గురించి సంగతి మోషే గ్రంథాన్ని పొందు గూర్చి భాగములలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులలో దేవుడు కావని మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనము 18వ వచనం నుంచి 29వ వచనం దాకా మనం చదివినప్పుడు 27వ వచనం వరకు మనం చదివినప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు, 7 మరి సహోదరులు ఉన్నారు. మరి అందులో ఒక అతనికి వివాహం అయింది, ఆ స్త్రీకి మరి సంతానం లేదు, ఆయన చనిపోయాడు. మరి రెండో ఆయన కూడా వివాహం చేసుకున్నాడు ఆమెని, ఆయన కూడా చనిపోయాడు. 3వ ఆయన కూడా చనిపోయాడు, ఆమెకు సంతానం ఉంది. మరి వీళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళు పునరుత్థానంగా లేచినప్పుడు వీరు ఎవరి భార్య అవుతుందని అడిగినప్పుడు వీరు పెళ్లికి ఇయ్యబడరు. పరలోకమందు మరి చనిపోయిన వారు సజీవులుగా ఉన్నవాడికే దేవుడు కానీ మృతులలో ఉన్నవాడికి దేవుడు కాదని చెప్తున్నాడు. అంటే వీళ్ళు చనిపోయారు, చనిపోయిన వారి గురించి దేవుడు కాదని చెప్తున్నాడు. అంటే మరణించిన వారి గురించి కాదు కానీ సజీవుల గురించి చెప్తున్నాడు. మరి వీరు లేపబడిన కానీ పెళ్ళికి ఇయ్యబడరు, వీరు దేవదూతల వలె ఉంటారు. మరి పరలోకంలో ఎలా ఉంటారంటే దేవదూతల వలె ఉంటారు. వీరు పెళ్ళి ఏం చేసుకోరు. దేవదూతలు ఎలా అయితే ఉంటారో వారు కూడా దేవదూతల వలె ఉంటారని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడున్న సద్దుకాయలకు మరి శాస్త్రులకు చెప్తా ఉన్నాడు. ఆ రకంగా చూస్తే ఈ ప్రశ్నలు అనేటివి మనకు వస్తూ ఉంటాయి. దాని ప్రకారం మనం బైబిల్ ప్రకారంగానే మనము పరిశుద్ధాత్మ సహవాసంతో మరి వాక్యంతోనే మనము సమాధానం చెప్పాలి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, తండ్రి నాయన ప్రభువా, మరి నీకే ఎన్నో ప్రశ్నలు వేసింది ప్రభా ఈ లోకము. తండ్రి దానికి సమాధానం ఇచ్చావు ప్రభువా. తండ్రి అలాంటి జ్ఞానము నీ బిడ్డలకు దయచే తండ్రి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరికీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలాగా మరి బైబిల్లో మరి ప్రతి ఒక్కరు బైబిల్ మరి చదివి నేర్చుకొని మరి వాళ్ళందరికీ సమాధానం ఇచ్చేలాగా ఉన్నారు ప్రభువా. ఎవడైతే నోరు తెరిచాడో వాళ్ళ నోరు మూతలు పడేటట్టు మరి సమాధానం ఇచ్చేటట్టు సహాయం చేయి తండ్రి. మరి ఆశ్చర్యపోవాలి ప్రభువా. మరి నాయన, మరి వీరు క్రైస్తవులంతా ఒక్కటిగా ఉన్నారు, వీళ్ళు దేవుల్లో ఉన్నారు, వీళ్ళు పాపం చేయరు, వీరు కరెక్ట్ ఉన్నారని వీళ్ళు ఈ బిడ్డలు దేవుని బిడ్డలని వాళ్ళందరూ ఎవరు ఇంకోసారి ప్రశ్నలు వేయకుండా సహాయం చేయతండి. అదేవిధంగా ప్రభువా, మరి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మరి నాకు జ్ఞానాన్ని, మా అందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని నజరేయుడని యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.